సాంచి ఏమైంది నీకు? ఏం లేదు, ఏదో తేడాగా ఉంది. ఏంటదా? అదే ఏదో జరగబోతుంది. తండ్రి యేసునామము స్తుతించుము కాక. కదా ఒరే ఏమైనా కారా నీకు? పిచ్చిలేసి కొట్టుకున్నాడు తింకోలరా నిన్ను. ఊరుకోండి మామ, ఊరుకోండి. అదేదో తెలియక నిద్రలో అరిసాడు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎవరికి నచ్చిన మతాన్ని ఫాలో అయ్యే హక్కు వాళ్ళకు ఉంది. కానీ మనం కష్టాల్లో ఉన్నామని, డబ్బులు తక్కువ ఉన్నాయని మతం మార్చుకోవాలనుకోవడం తప్పు. మన దేశంలో అన్ఫార్చునేట్లీ చాలా మంది వీక్ మైండెడ్, లెస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి మంచి రోజులు వస్తాయని నమ్ముతారు. పాపం తప్పు వాళ్ళది కాదు, వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసే ఆ మిడిల్ మెన్. ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియో క్లిప్స్ మీరు కూడా చూసేయండి. అందరూ పీజీ టెక్నికల్ స్కిల్, వాళ్ళ కోడింగ్ వేరే లెవెల్ ఉంటది. నాకు ఏ జ్ఞానం లేదు, అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి నాకు ఇచ్చాడు. అని విప్రోలో సెలెక్ట్ అయినా దేవుడి నామానికే మహిమ కలుగును. 20 లక్షల డిగ్రీ గాన్. ఇదిగో నా డిఎస్ఏ నోట్స్, తగలేండి తీసుకెళ్ళి. ఇదిగో నా ₹1,00,000 ల్యాప్టాప్, దీన్ని కూడా నేలకే వద్దులేదు, ఇప్పుడే ఎందుకు లేదు అంత. అంటే నేను నా ప్రిపరేషన్ మానేసి సండే రోజు చర్చ్కి వెళ్ళి కూర్చోవాలన్నమాట. బాగుంది. పాపం ఎంతమంది మిమ్మల్ని పిచ్చిగా నమ్ముతున్నారా. రొంబ ప్లానింగ్ అసలు. యేసు ప్రభు కేవలం ఉద్యోగాలు ఇప్పిస్తాడు అనుకుంటున్నారా? ఒక సండే రోజు మీరు ప్రేయర్ చేశారు. ఎవరి దగ్గర అయితే 500 నోటు ఉంటుందో 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. నేను ప్రార్థిస్తాను, దేవుడు అద్భుతంగా మీ అకౌంట్లోకి, మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పని ఆ రోజు సాయంత్రం నా అకౌంట్లో ₹1,00,000 డబ్బులు పడ్డాయి. అది కాదురా పిచ్చోడా, ఒక బ్యాంక్ స్టేట్మెంట్, ఒక ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఎవడేసాడని తెలుసుకుందాం నువ్వు ఇంటెన్షన్. అదే బాగా మనీ ప్లాంట్లు పెంచుతున్నారు అనుకుంటా. గాల్లోంచి పడ్డాయండి, గాల్లోంచి. మనం ట్రై చేస్తే పోదాం. గాయస్, నాకు ₹500 నోట్ దొరికింది. ఇంట్లో ఎక్కడో ఏదో మూల పడుండే. దీన్ని నేను ₹1,00,000 మారుస్తాను. లక్ష. ప్రభువులు వారికి ప్రాములు. సారీ, రాంగ్ ఇష్యూ, సారీ. యేసు ప్రభువా, ఈ 500ని తమరి పాదములు వద్ద పెడుతును. దయచేసి దీన్ని ₹1,00,000 మార్చుము. ఉప్స్, సారీ. ఏం లేదు, జస్ట్ 5 minutes అంతే. ఊరికి యాక్టింగే చేస్తున్నాను నేను. ఇప్పుడు వస్తాయి చూడండి డబ్బులు. నాకు ఎవరో కాల్ చేస్తున్నారు. హలో, మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీ బ్యాంక్లో 50,000 కట్ అయ్యాయి, అది మీరే చేశారా అని కన్ఫర్మ్ చేద్దామని కాల్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన యేసు ప్రభు రిప్రజెంటేటివ్స్, ఏకేఏ పాస్టర్స్. నడవలేను, పరిగెత్తాలి. ఇప్పుడు టచ్ పట్టుకోండి, వెనకాల రా, బయటికి రా, బయటికి రా, వదలై రా, బయటికి రా. టబుల్ పరిగెత్తుతున్నావు ఇప్పుడు నువ్వు. A few moments later. పరిగెత్తిక కాదురా, 5 నిమిషాల ముందు కాలు పని చేయలేదన్నాడు, ఇప్పుడేమో చెంగు అని గెంతులేస్తున్నాడు. అసలు ఏం జరిగింది? అలా మా డాడీ అరుస్తాడా నా మీద, దానివల్ల రోగం నయం అవ్వదురా. నానా, కాలేజ్ టైం అవుతుంది, లేవు. నాన్న వస్తున్నా, ఒక్క నిమిషం. డాక్టర్లు నయం చేయలేని రోగాన్ని నువ్వు ఒక్క అరుపుతో నయం చేస్తావు. నీకు డాక్టర్లు చేతులు ఎత్తేసారు. పాస్టర్ల దీవెనలు ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఆనందం తట్టుకోలేక మీరే డాన్స్ చేయడం మొదలెట్టేస్తారు. ఏంటి నమ్మరా? అరే ఆ జిమ్నాస్టిక్స్ చూడండి అసలు. ఇంకోసారి దీవిస్తే బాయ్నే బీట్ చేసేస్తాడేమో డాన్స్లో. అమ్మాయిలు మాత్రం ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఇస్తున్నారు కదా, ఇందులోనూ ఇచ్చారు. బాత్రూంలో కాక్రోచ్ల మీద హిట్ స్ప్రే కొట్టినప్పుడు కూడా వచ్చి ఇలానే డాన్స్ చేస్తాయి తెలుసా. అతుకో చెయ్యి పెట్టక ముందు ఊగిపోతుంది. ఏం యాక్టింగ్ అసలు. ఎంత తీసుకున్నావు? హౌ మచ్? ఈ క్రింజ్లో కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను, అండ్ నా వల్ల కాలేదు, నేను చూడలేను బాబు, మీరే చూడండి. యేసేనా ప్రియుడు, నేనేమో ప్రియురాలిని. అమ్మ తోడు చెప్తున్నానండి, ఈ ఆంటీకి నాకు సంబంధం లేదు. నా పట్టా నేను దీవెనలు ఇచ్చుకుంటూ పార్ట్ టైంలో WWE ఆడుతుంటే ఈవెవడవర్రా సాయిరా. హల్లెలూయా.
అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు అని ఎదిగితే నాకు ఒక వీడియో దొరికింది. వీళ్ళందరూ పుట్టుకు రావట్లేదు, నీళ్ళల్లోంచి మునిగి బయటకు వస్తున్నారు. అయ్యా, యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఈ బాప్తిసం మీరు ఇష్టపూర్తిగా తీసుకుంటున్నారా, ఎవరైనా బలవంతం చేయడం ద్వారా తీసుకుంటున్నారా? నువ్వే కదా అయ్యా పేమెంట్ ఇచ్చావు నాకు చేయమని. ఇష్టపూర్తిగా తీసుకుంటున్నారు. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తున్నాను. తొందరగా కానివ్వండి రే, నేను ఆడు పోవాలి. నేనమ్మ పొద్దునే బేవర్గాలు ఎక్కువైపోయారు. సో ఈ రోజుకి ఇంతే గైస్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ అగైన్, ఈ వీడియో కేవలం ఫన్ కోసం మాత్రమే, ఏ రిలీజన్ మీద హేట్ చూపించడానికి కాదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలియని వారికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. కోయా రే కోయ్ కోయ్ కోయా. బాగున్నాయి రా కూడా, అప్పుడప్పుడు నచ్చి పర్లేదు. నువ్వు మారవురా, నువ్వు మారవు, సావు నువ్వు.